కొన్ని సందర్భాల్లో దేవుడు కూడా కొన్ని పరిస్థితుల నుంచి మనల్ని పారిపోమ్మని దేవుడు కూడా మనకు సెలవిస్తున్నాడు. ఎందుకు పారిపోవాలి అని అంటే, దేని నుంచి పారిపోవాలి అని అంటే, 1 తిమోతి 6:11 నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఏం కనిపిస్తుందంటే ధనాపేక్ష కనిపిస్తుంది. ధనాపేక్ష సర్వ కీడులకు మూలం కాబట్టి దాని నుంచి పారిపోమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. ధనవంతులుగా ఉండకూడదని చెప్పలేదు, వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకుందాం. ధనాపేక్ష అనేది చెడు కార్యములను చేయడానికి ప్రేరేపిస్తుంది కాబట్టి అపేక్ష వద్దన్నాడు, కానీ ధనవంతులుగా ఉండొద్దని దేవుడు చెప్పలేదు. ధనవంతులుగా మనం ఉండటం దేవుని చిత్తం, మనం ఆశీర్వదించబడటం దేవుని చిత్తం, మనము సకల సౌఖ్యాలతో వర్ధిల్లటం దేవుని చిత్తం. కాకపోతే ధనాపేక్ష మాత్రం వదిలిపెట్టాలి. మన ఫస్ట్ ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలి అని అంటే ధనానికి కాదు, కానీ దానికంటే మించిన దేవునికి మనం ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి. కాబట్టి ధనాపేక్ష నుంచి దూరంగా పారిపోండి అని చెప్తున్నాడు. కొన్ని సందర్భాల్లో పారిపోవటం మనకు చాలా మేలు. తర్వాత విపరీత వాదనలు ఏ మాత్రం పెట్టుకోదు, ఏ విషయంలో వాదన పెట్టుకోదు, కొంతవరకు మాట్లాడుకొని వదిలేసేయాలి. కానీ వాక్యానికి సంబంధించి అయితే అసలే వాదనలు వద్దన్నాడు దేవుడు. మాట్లాడుకోండి, కూర్చొని నిమ్మలంగా సమాధానంగా సఖ్యత కలిగి మాట్లాడుకోవాలి. కానీ వాదనలు, విపరీత వాదనలు, ఇక దాడులు, ఒకరి మీద ఒకరు దాడి చేసుకునేంతగా, ఒకరినొకరు దూషించుకునేంతగా, బూతులు మాట్లాడుకునేంతగా వాదనలు ఏ విషయంలో పెట్టుకోవద్దు అని దేవుడు సెలవిస్తున్నాడు. వాదనలు, విపరీత వాదనలు నీకు ఎక్కడైనా కనిపిస్తున్నాయా, ఎక్కడైనా ఎదురైనాయా, పారిపో, ఆ స్థలం నుంచి తప్పించుకో అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. తర్వాత చెడిపోయిన మనసాక్షి కలిగిన వారి దగ్గర నుంచి ఏం చేయాలి, మనం దూరంగా పారిపోవాలి. చెడిపోయిన మనసాక్షి కలిగిన వారు చెడిపోవటం మాత్రమే కాదు, వారితో ఉన్న వారిని కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచి సహవాసాన్ని చెడగొట్టేది ఏమిటి అంటే చెడు సహవాసమే కదా. కాబట్టి చెడు సహవాసాన్ని మనం చేయకూడదు. చెడిపోయిన మనసాక్షి కలిగిన వారితో సహవాసం చేయకుండా దూరంగా పారిపోమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. తర్వాత చెడు బోధకు కూడా దూరంగా పారిపోమ్మని దేవుడు సెలవిస్తున్నాడు. మన జీవితంలో ఎక్కడైనా ధనాపేక్ష కానీ, విపరీత వాదనలు కానీ, చెడిపోయిన మనసాక్షి కానీ, ఇక చెడు బోధలు కానీ ఏమైనా ఎదురైతే మనము వాటిని గుర్తుపట్టి దూరంగా పారిపోయి మనల్ని మనం కాపాడుకునే వారంగా ఉందుముగాక. ఆమేన్. 2 తిమోతి 2:22 వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, యవ్వనేచ్ఛలకు దూరంగా పారిపోమ్మని వాక్యం సెలవిస్తుంది. యవ్వనేచ్ఛలు అనేవి ఏమిటో మనకు తెలుసు కదా. యవ్వన ప్రాయంలో ఎటువంటి ఆలోచనలు కలుగుతాయి, యవ్వన ప్రాయంలో పిల్లలు ఎలాగ తప్పిపోతూ ఉంటారు, యవ్వనస్తులు ఏ విధంగా తమ నడతను వాళ్ళు చెడగొట్టుకుంటూ ఉంటారు, వాళ్ళ దృష్టి ఎలా ఉంటుంది, కోరికలు ఎలా ఉంటాయి, ఇవన్నీ మనకు తెలుసు కదా. అయితే యవ్వనేచ్ఛలు అనేవి యవ్వనులకు మాత్రమే కలగటం కాదు. యవ్వనేచ్ఛలు అనేవి యవ్వన కాలంలో కలిగే ఇచ్ఛలు వృద్ధాప్యమని కాదు, స్త్రీలని కాదు, పురుషులని కాదు, నడి వయసుని కాదు, ఎవరికైనా రావచ్చు. చెడు ఆలోచనలు, చెడు తలంపులు కలగజేసేది అపవాది. అది వాడు ఎవరికైనా కలగజేయవచ్చు. అయితే ఇలాంటివి కొన్ని సాక్ష్యాలు నేను వింటున్నప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. యవ్వన కాలంలో ఉన్నటువంటి పిల్లలకు, యవ్వనస్తులకు వస్తున్నటువంటి చెడు ఆలోచనలు వృద్ధులకు కూడా వస్తున్నాయట. అనేక మంది సేవకుల దగ్గరికి వెళ్ళి, మరి నాకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి, ఇలాంటి పాపాలు చేయబుద్ధి అవుతుంది, ఇలాంటి పాపంలో నేనున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటూ ఎంతోమంది వృద్ధులు, ఎంతోమంది నడవయస్కులు, ఎంతోమంది కుటుంబస్తులు, స్త్రీ అని పురుషుడని భేదం లేకుండా దేవుని పాదాలను ఆశ్రయించి విడుదల కొరకు ప్రయాసపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఈ యవ్వనేచ్ఛలు, యవ్వన కోరికలు, చెడు అనేది మంచివి కాదు. చెడు అనే కోరికలు ఎవరిలో ఉన్న వాటికి మనం ఏం చేయాలంటే దూరంగా పారిపోవాలి. చెడు అనేది మనకు ఆలోచన వస్తుంది, రాకుండా ఉండదు. ఎందుకంటే మనం చూస్తున్న సమాజంలో ఎన్నో మనకు తెలియకుండానే, అనుకోకుండానే, అకస్మాత్తుగా కనురెప్ప పాటున కొన్ని వింటూ ఉంటాం, కొన్ని చూస్తుంటాం. అవి చూడగానే సరాసరి ఎక్కడికి వెళ్ళి మన మెదడులోకి వెళ్ళి, మన హృదయంలోకి వెళ్ళి ఇలాంటి మనకు వ్యతిరేకమైన, విచిత్రమైన, విపరీతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. కామన్ అది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే పరిశుద్ధుడైన దేవుని వాక్యాన్ని, పరిశుద్ధుడైన దేవుని నామాన్ని మన జ్ఞాపకం చేసుకొని, పరిశుద్ధుడైన దేవుని రక్తాన్ని జ్ఞాపకం చేసుకుని మన పైన ప్రకటించుకోవాలి. కలుగుతున్న ఆలోచనలపైన యేసయ్య సజీవ రక్తం నేను ప్రకటిస్తున్నాను, యేసు నామం ప్రకటిస్తున్నాను, పరిశుద్ధుడైన దేవుని పేరు నేను ప్రకటిస్తున్నాను అని చెప్పేసి మనం ప్రకటించినప్పుడు మనకు తప్పకుండా అపవిత్రత మీద విజయం కలుగుతుంది, అపవిత్రత మీద విడుదల కలుగుతుంది. కాబట్టి ఈ అపవిత్రమైన యవ్వన కోరికలే కావచ్చు, ఇంకా యవ్వన కాలంలో కాకపోయినా ఏ వయసులోనైనా వచ్చే ఆలోచన
ఆలోచనలు, కోరికలు, చెడు, అపవిత్రత, పాపము అనే దానికి మనం విముఖులమై దానికి ఎంత మాత్రము ఇష్టం చూపించకుండా వాటిని విసర్జించి దూరంగా పారిపోయే వారంగా మనము ఉందుముగాక. ఆమేన్. 1 కొరింథీ 6:18 కూడా దేవుడు ఏం సెలవిస్తున్నాడు అంటే జారత్వానికి దూరంగా పారిపోండి. ఇలాంటి వాటికి మనం దూరంగా పారిపోతే ఏం జరుగుతుందంటే మనల్ని మనమే రక్షించుకుంటాం, మనల్ని మనమే కాపాడుకుంటాం, మనల్ని మనమే భద్రపరుచుకుంటాం, నరకానికి మన ఆత్మ వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకుంటాం. కాబట్టి ఇటువంటి వాటన్నిటికీ దూరంగా పారిపోవడం అవసరమే. క్రైస్తవులు పారిపోవడం అవసరం లేదు. సింహం వలె ధైర్యంగా ఉండాలి అంటే దానికి జ్ఞానం కావాలి. దేని కొరకు జ్ఞానం కలిగి ధైర్యంగా నిలబడాలి, దేని నుంచి పారిపోవాలి అనేది కూడా మనకు తెలిసి ఉండాలి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, చెడు నుంచి, కీడు నుంచి, ఇప్పటిదాకా మనం చదువుకున్న వాటన్నిటిలో నుంచి మనము దూరంగా పారిపోవలసిన అవసరత ఉన్నది. తర్వాత 1 కొరింథీ 10:14 విగ్రహారాధనకు దూరంగా పారిపోండి అంటున్నాడు. విగ్రహారాధన అంటే విగ్రహాలు పెట్టుకొని మాత్రమే కాదు, మన దృష్టిలో ఏది విగ్రహం అయి ఉన్నది, మన దృష్టిలో దేవుని కంటే ఎక్కువగా దేనికి స్థానం ఇస్తున్నాం, దేన్ని ప్రేమిస్తున్నాం, ఎవరిని ప్రేమిస్తున్నాం, అదొక విగ్రహంగా మారుతుంది మన జీవితంలో. కాబట్టి అటువంటి విగ్రహారాధన నుంచి కూడా మనము దూరంగా పారిపోవాలని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. ఇలాగ భక్తులు కొంతమంది కూడా కొన్ని పరిస్థితుల నుంచి కూడా పారిపోయిన వారు ఉన్నారు కదా, బైబిల్లో పారిపోయిన వారు ఉన్నారు. వారెవరు అంటే ఆదికాండం 19:22 లోతు కూడా పారిపోయినాడు కదా. ఎక్కడి నుంచి? నాశనం నుంచి తప్పించుకోవడానికి పారిపోతున్నాడు. సొదొమ గొమొర్రా మీద దేవుని కోపం, ఉగ్రత కుమ్మరించబడుతున్నప్పుడు కూడా అతను పారిపోయినాడు. అవును, నేను దేవుని బిడ్డను, దేవునికి సర్వాధికారం ఉంది, అగ్ని మీద అధికారం ఉంది, అగ్ని నా మీద పడ్డా నేను కాలిపోను కాబట్టి, అగ్ని బలము చల్లారిపోతుంది కాబట్టి నేను ఇక్కడే ఉంటే అది ఏమవుతుంది? మూర్ఖత్వం అవుతుంది. పారిపోవలసిన చోట పారిపోవాలి తప్పకుండా, నిలవవలసిన చోట ధైర్యంతో సింహము వలె నిలబడాలి. అలాంటి జ్ఞానముతో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమెన్. ఆదికాండం 39:12 యోసేపు కూడా పారిపోయినాడు కదా. దేని నుంచి దూరంగా పారిపోయినాడు? పాపము నుంచి. పాపానికి ఒక స్త్రీ ప్రేరేపిస్తున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు? పారిపోవడానికి ఇష్టపడ్డాడు. ఎటువంటి పరిస్థితి ఎదురైంది? అతనికి నింద ఎదురైంది, అవమానం ఎదురైంది, గాయం ఎదురైంది, చెరసాల అనుభవం ఎదురైంది. అయినప్పటికీ అతను అవన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిసినప్పటికీ, అలాంటి ఆలోచనలు ఉన్నప్పటికీ నేను దేవునికి విరోధంగా పాపము చెయ్యను అని చెప్పేసి ఏం చేసినాడు? నేను పాపము నుంచే దూరంగా పారిపోతా అని చెప్పేసి దేవుని నుంచి పారిపోలేదు, కానీ ఏం చేసినాడు? పాపం నుంచి దూరంగా పారిపోయి దేవుని ఒడిలో అతను ఒదిగినాడు, ఎంతో హెచ్చించబడ్డాడు. తర్వాత యేసయ్య కూడా ఏం చేసినాడు? యోహాను సువార్త 10:39 యూదుల చేతిలో పడకుండా తప్పించుకొని ఆయన దూరంగా వెళ్ళిపోయినాడని వాక్యం సెలవిస్తుంది. యేసయ్య ఎందుకు తప్పించుకొని పోవాలి? యేసయ్యను చంపాలనుకున్న వారి చేతిలో ఆయన ఎలాగో చనిపోవడానికే వచ్చినాడు కదా, మరి వారి చేతిలో చిక్కిపోయి అక్కడనే ఉంటే అయిపోయేది కదా. యేసయ్య ఎందుకు తప్పించుకొని ఆ జన సమూహం మధ్యలో నుంచి తొలగిపోవాల్సి వచ్చింది? దాగి వెళ్ళిపోయినాడట. ఎందుకు అట్లాంటి పరిస్థితి వచ్చింది? ఎందుకు యేసయ్య అలా చేసినాడు అని అంటే, యేసయ్య తొందరగా వారి చేతిలో పడిపోతే ఆయన ఫుల్ఫిల్ చేయవలసిన కార్యములు అలాగే ఉండిపోతాయి, తండ్రి పని ఇంకా మిగిలిపోతుంది. కాబట్టి ఆయన చనిపోవడానికే వచ్చినాడు, కానీ దానికి ఒక సమయం అనేది ఉంది. కాబట్టి ఆలోపు ఆయన పని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఆయన ఏం చేసినాడంటే కొన్ని సందర్భాల్లో దాక్కోవలసి వచ్చింది, కొన్ని సందర్భాలలో అరణ్యానికి వెళ్ళిపోయినాడు ఒంటరిగా, కొన్ని సందర్భాలలో పారిపోయినాడని వాక్యం సెలవిస్తుంది. అంటే తప్పించుకొని దూరంగా వెళ్ళిపోయినాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసినట్లుగా ధనాపేక్షకు, విపరీత వాదనలకు, చెడిపోయిన మనస్సాక్షికి, చెడు బోధకు, యవనేచ్ఛలకు, జారత్వానికి, విగ్రహారాధనకు, నాశనానికి దూరంగా, పాపానికి దూరంగా, దేవుని చిత్తం జరిగించబడకుండా ఏదైతే మధ్యలోనే మనల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుందో దానికి దూరంగా మనము తప్పకుండా తప్పించుకొని దూరంగా పారిపోవలసిన అవసరత ఉన్నది. అలాగా ఎంతోమంది భక్తులు తప్పించుకొని వారు ప్రభు కొరకు నిలబడి గొప్ప కార్యములు చేసినారు, ప్రభు పరిచర్య జరిగించి దేవుని మహింపరిచినారు. అలాగే దావీదు కూడా పారిపోతున్నాడు. ఎంతకాలం పారిపోలి, ఒకసారి చచ్చిపోతే నాకు ఈ టెన్షన్ అనేది ఉండదు. రోజు తరమటమే. ఏ రోజు ఎక్కడి నుంచి సౌలు రాజు వస్తాడో తెలియదు, ఎక్కడ నన్ను నశింపజేస్తాడో తెలియదు, ఏ రకంగా నేను చావాల్సి వస్తుందో నాకు టెన్షన్ బాగుంది. రోజు
రోజు భయంతో చచ్చే కంటే ఒకటేసారి చంపేయని ఏమవుతుంది అనుకొని అక్కడే ఆగిపోలేదు దావీదు. దేవుని కొరకు ఒక నిరీక్షణ ఉన్నది, దేవుని కొరకు ఒక ఆశ ఉన్నది. దేవుడు కాపాడతాడు, తప్పిస్తాడు, మంచి లైఫ్ ఇస్తాడు, మంచి భవిష్యత్తు ఇస్తాడు అని చెప్పేసి దావీదు ఏం చేసినాడంటే పారిపోతూ ఉన్నాడు, దేవుడి మీద ఆధారపడుతున్నాడు, తప్పించుకొని వెళ్తూ ఉన్నాడు. మనకు కూడా కొన్ని సందర్భాలలో ఈ శ్రమలేమి, ఈ రోగాలేమి, ఈ ఆర్థిక ఇబ్బంది ఏమి, ఈ లైఫ్ని ఒకటేసారి ముగిస్తే ఇవన్నీ లేకుండా పోతాయి కదా అని అనిపిస్తుంది. కానీ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, ఇలాంటి సందర్భాలు నాకు కూడా ఎదురైనాయి. అవును, నేను కూడా ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే దేవుని ఎదుట అందరూ సమానమే, చెప్పేవారైనా వింటున్న వారైనా అందరూ దేవునికి సమానమే. శ్రమలు మనల్ని ఎదిరించినప్పుడు, సమస్యలు ఎదురైనప్పుడు ఈ లైఫ్ లేకపోతే బాగుండు, నేను బ్రతికున్నాను కాబట్టి, ఈ లైఫ్ ఉంది కాబట్టి ఈ మాటలు వినాల్సి వస్తుంది, నేను బ్రతికున్నాను కాబట్టి ఈ రోగాలు అనుభవించాల్సి వస్తుంది, ఈ దెబ్బలు, ఈ తిట్లు, ఈ అవమానాలు, ఈ ఆర్థిక ఇబ్బందులు, ఈ అప్పుల సమస్యలు, ఈ పోరాటాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో భార్యాభర్తలకు సమాధానం లేనప్పుడు కూడా, విసిగిపోయినప్పుడు కూడా ఎంతకాలం ఈ లైఫ్ అనిపిస్తుంది. కానీ ఈ లైఫ్ చాలా చెడ్డగా ఉంది, క్రిటికల్గా ఉంది, కష్టంగా ఉంది, ఇబ్బందిగా ఉందని దీన్ని మనం ముగిస్తే దీని తర్వాత ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఉన్న లైఫ్ ఎలా ఉంటుందంటే ఇంతకంటే 1,000,000 రెట్లు అని చెప్పొచ్చు. 1,000,000 రెట్లు ఇంకా భయంకరమైనది. అగ్ని నిత్యం అందులో మనం మండుతూ ఉండాలి, ఎల్లప్పుడూ కాలుతూ ఉండాలి. శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావు లేదు. మంచి చేసిన వారు యేసుని తెలుసుకొని నిజంగా పవిత్రంగా ఆయన చిత్త ప్రకారంగా బ్రతికిన వారు పరలోకానికి వెళ్ళి యుగయుగాలు అక్కడ ఉంటారు. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా బ్రతికి ఇక పాపిగా బ్రతికి పాపిగానే చనిపోతే వారు నరకానికి వెళ్తే అక్కడైనా బ్రతికి అలాగే కాలుతూ యుగయుగాలు ఉండాలి తప్ప ఆత్మకు చావు అనేది లేదు అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మన కోపం వచ్చి మనం వ్యతిరేకంగా ఆలోచన చేసి చావాలని మాట్లాడిన, ఒకవేళ ప్రయత్నాలు చేసిన తర్వాత మనల్ని మనం ధైర్యపరచుకొని మనము బ్రతకడానికి దేవుని సన్నిధిలో మనము విడుదల పొందుకోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప ఎప్పుడు దయచేసి ఎవ్వరు కూడా జీవితాలు ముగించుకోవడానికి ప్రయత్నాలు చెయ్యకూడదు. ప్రభు కృప చూపి విడిపించి ప్రతి ఒక్కరిని సజీవ లెక్కలో నిలిపి చివరి దాకా నమ్మకంగా కాపాడును గాక. ఆమేన్. దావీదుకు చూపిన ఆ శాశ్వత కృప, తప్పించిన ఆ శాశ్వత కృప మనల్ని కూడా తప్పించును గాక, మనకు కూడా కృప అనుగ్రహింపబడును గాక.